కర్నూలు నగర పరిధిలో హంద్రి నది కేసీ కెనాల్కి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు కూలగొట్టాలనే డిమాండ్ వస్తోంది. ఇక కర్నూలు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక నగరంలోని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమణ స్థలాల్లో కూడా అపార్ట్మెంట్లు అలాగే బిల్డింగ్లు కట్టించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. రాజకీయ నాయకులు సైతం తమ స్వార్థ ప్రయోజనాలకు అక్రమ వ్యాపారులకు అండగా నిలుస్తూ అందిన కాడికి దోచుకొని అక్రమదారులను పెంచి పోషిస్తున్నారు. ఇక వాగు, వంక, కుంట, చెరువు అనే తేడా లేకుండా ప్రభుత్వ స్థలం ఎక్కడ కనిపిస్తే అక్కడ అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. విజయవాడ వరద విపత్తు నేపథ్యంలో కూడా కర్నూలు హంద్రి అలాగే కేసీ కెనాల్ ఆక్రమణలపైన బీఆర్కే న్యూస్ కర్నూలు ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వ స్థలాలు దురాక్రమణ యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రధానంగా కర్నూలు నగరానికి సంబంధించి అంద్రినీవ పొడవున పరివాహక ప్రాంతం అంతా కూడా కబ్జా చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. తుంగభద్ర నదికి ఉపనదిగా ప్రవహిస్తున్న ఈ అంద్రి నది ఇరువైపులో కూడా అక్రమ కట్టడాలు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కొందరు అంటే ఈ స్థలాన్ని కబ్జా చేసుకొని ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు కట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు విజయవాడ నీట మునిగిన నేపథ్యంలో కర్నూలు అంద్రినీవ కేసీ కెనాల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. కేసీ కెనాల్ అంద్రినీవ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు ఏమున్నాయి, వాటిని తొలగించండి, లేకపోతే మున్ముందు కర్నూలు నగరానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది, నీట మునిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం అంద్రినీవ ఏదైతే అంద్రినీవ ఉపనది తుంగభద్రకు ఉపనదిగా ఉన్న అంద్రినీవ వద్ద ఉన్నాము. ఇక్కడ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఇప్పుడు విజువల్స్లో మనం చూసినట్లయితే ఏదైతే ఈ అంద్రినీవ గట్టుకు అంటే మున్సిపాలిటీ పరిధి వాళ్ళు మున్సిపాలిటీ చెత్త చెదారం కూడా ఇక్కడ వేయడం జరిగింది. అంటే అంద్రినీవ గట్టుకు ఇది వేయడం వల్ల రాను రాను ఈ గట్టు కుచించుకుపోయి అంద్రి నది కుచించుకుపోయి తద్వారా ఈ నీరు యొక్క ప్రవాహం పెరిగినప్పుడు ఇళ్లలోకి లేదా నగరంలోకి చొరగబడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా అంటే ఇలాంటి నదులు కాలువలు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ వంకు వాగలు ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మున్సిపాలిటీ అధికారులు ఈ విధంగా చెత్త చెదారానంతా తెచ్చి ఈ అంద్రినీవలో వేయటం వల్ల కూడా వాళ్ళు మొదటి పొరపాటు చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఈ గట్టు పొడవున కూడా అంద్రినీవ గట్టు పొడవున కూడా రాను రాను అంటే ఆక్రమదారులు కావచ్చు లేదా అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కావచ్చు మట్టి వేసుకొని బూడ్చుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీని మూలంగా అధిక వర్షాలు వచ్చి ఫ్లడ్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో మునిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నది పరివాహక ప్రాంతం ఎక్కడి నుంచి సుమారుగా 15 కాలనీలు కూడా అంద్రినీవకి ఇరువైపులా 15 కాలనీలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో గమనించినట్లయితే ఆ తెల్లగా కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏదైతే వైట్ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ బీకే సింగ్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా దురాక్రమణ చేసి కట్టిన బిల్డింగ్స్గా పరిరక్షణ కమిటీలో సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ ఎత్తున అంటే డబ్బుకు ఆశపడి లేదా ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి ఆక్రమణలు అంటే అన్యక్రాంతం అవుతున్న ఆక్రమణలు చేసుకొని అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా కూడా సంబంధిత అధికారులు పాలకులు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వంతుగా అంటే పైసా వాటాలో భాగంగా పాలకులకు అధికారులకు ఇవ్వడం వల్ల అధికారులు పాలకులు కళ్ళు మూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా రెవెన్యూ అధికారులు ఇట్లాంటి స్థలాలు ఆక్రమణకు గురైనప్పుడు రెవెన్యూ అధికారులు కూడా సగం వాళ్ళ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే కొంత ప్రభుత్వ స్థలం ఎకరా 2 ఎకరాల కబ్జా గురైతే అందులో సగం అంటే అందులో వచ్చే లాభంలో సగం రెవెన్యూ అధికారులకు ముట్టుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంగానే ప్రభుత్వానికి సంబంధించిన పరంపోగు, అసైన్ ల్యాండ్, సీలింగ్ ల్యాండ్, వంకు వాగులు అన్నీ కూడా కబ్జా గురై ప్రభుత్వ అధికారుల చేత పట్టాలు పొందిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మరో తెల్ల బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే ప్రభుత్వం నిర్మించిన ఎస్ఎస్ ట్యాంకు అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా అంద్రినీవలో మట్టి పూడ్చి అంద్రినీవ గట్టున ఈ బిల్డింగ్ నిర్మించడము వింతగా ఉంది, విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాధికారులు ఆక్రమణలు అన్యక్రాంతం కాకుండా పరివాహక ప్రాంతాలు అంటే నది కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాలని సంరక్షించాల్సిన వాళ్ళే ఇలా అక్రమంగా కట్టడం వల్ల కూడా కబ్జాదారులకు అవకాశం ఇచ్చిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఎవరికి వారు ఈ నది పరివాహక అంద్రినీవ పరివాహక ప్రాంతాన్ని ఎవరికి వారు ఆక్రమించుకొని లేదా వాళ్ళు కొన్ని అపార్ట్మెంట్లు ప్లాట్లు రాసిస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు అంద్రినీవ లాంటి పరివాహక ప్రాంతాలు కాబట్టి ఈ నేపథ్యంలో
ఆ నగరంలోని జిల్లా కలెక్టర్ కావచ్చు, లేదా ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, రెవెన్యూ మున్సిపల్ అధికారులు కావచ్చు, ఈ ఆక్రమణలపై లేదా ఈ వంక పరంపోకు స్థలాలు ఆక్రమించిన నేపథ్యంలో కట్టుకున్న కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మున్ముందు ఎలాంటి సమాధానం ఇస్తారు అంటే నగర ప్రజలకు, లేదా వరద ప్రభావం రాకుండా నగరాన్ని కాపాడే ప్రయత్నం ఏ విధంగా చేస్తారనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, బీఆర్కే న్యూస్, అంద్రినీవా నది నుండి.